ఒకసారి ప్రతిసారి ఒకతనికి లెటర్ రాశాడు చిన్నప్పుడు, ఎప్పుడు మా చిన్నప్పుడు. ఎవరో ఆయన నాకు చాలా కష్టాలు ఉన్నాయండి అని సార్కి లెటర్, అప్పట్లో లెటర్లే కదా, ఇప్పుడు ఇలాగ SMS వాట్సాప్లు లేవు కదా. లెటర్ రాస్తే సారు చెప్పాడనమాట, ఇంకొక 1000 సంవత్సరాలు ఎలాంటి మార్పు కోరకుండా అలాగే ఉండండి మీరు మీ ఇంట్లో వాళ్ళతో అన్నాడు. ఎక్కువే వద్దు, ఒక 1000 సంవత్సరాలు. విసుగొస్తుంది అయినా ఓకే, అలాగే ఉండండి హ్యాపీగా. విసిగి వేసారిపోతారు, ఛీ అనిపిస్తుంది, అయినా అలాగే సహనంగా ఉండండి, అయినా అలాగే ధ్యానం చేసుకోండి, అయినా అలాగే జ్ఞానాన్ని పాటించండి. ఈ ప్రపంచంలో ఎలాంటి మార్పు, ఎవరి మార్పు మనం కోరుకోకుండా ఇంకొక 1000 సంవత్సరాలు అలవోకగా అలాగే జీవించగలగడమే ధ్యానము, ఆధ్యాత్మికము అని చెప్పాడు ఆయన ఆ రోజు. పెద్ద లెటర్ రాశారు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను చచ్చిపోవాలనుకున్నా, చాలా బాధలో ఉన్నా, మీరు ఇది మీరు నాకు ఏదైనా దారి చూపాలంటే అవును ఒక మంచి దారి చూపిస్తాను, మీ ఒక 1000 సంవత్సరాలు ఎవరి మార్పు కోరుకోకండి అని నాకు చెప్పేశాడు. ఎక్కువేం అవసరం లేదు, అతను 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం ఏం చేద్దాం. ఇప్పుడు అయిపోయింది సొల్యూషన్. ప్రపంచంలో మార్పు కోరుకోవడం అజ్ఞానం, ప్రపంచానికి సహాయం చేయడం జ్ఞానం. నువ్వు ధ్యానం పని చేయి, మొదలుపెట్టు ఒక్కడిగా. ప్రతిసారి ఒక్కడిగా మొదలుపెట్టాడు. ఈయన 1,00,000 మంది ఉన్నప్పుడు సార్ మొదలుపెట్టలేదు, మనం ఇప్పుడు 1,00,000 మంది ఉన్నప్పుడు మనం మొదలుపెట్టాం. సార్ ఒక్కడిగా మొదలుపెట్టాడు, కొన్ని లక్షల మందిని ఆయన తయారు చేశాడు, అనుకున్నవన్నీ సాధించాడు. మనం ఏదైనా మంచి పని చేయాలంటే నాకు 10 మంది కోఆపరేషన్ కావాలి సార్, అందరూ సహకరిస్తే నేను కూడా మీలాగే చేస్తాను. అందరూ సహకరించేది నువ్వేం చేసేది, ఎవడైనా చేస్తాడు, ఎవరైనా చేస్తారు. నువ్వు చేసుకుంటా పో, ఒక్కడు అయినా సరే. ఎంత చేయగలుగుతామో అంత మ్యాక్సిమం చేయి, ఆ తర్వాత మిగిలిన దేవుడు వచ్చి చేస్తాడు. ఆ తర్వాత చూసి చుట్టుముట్టున్న 100 మంది వచ్చి వాళ్ళే చేస్తారు. ఏదో రోజు వస్తారు. ఒక్కడితో మొదలు పెట్టారు ప్రతిసారి. ఇప్పుడు కోట్ల మంది అయ్యారో, మిలియన్ల మంది అయ్యారో, ఇంకా ప్రపంచంలో తర్వాత ఇంకెంతమంది అవుతారో తెలియదు. ఒక్కడే మొదలు పెట్టాడు సారు. సార్ని చూసి ఇన్స్పైర్ కావాలి కదా మనం. ఎవరో ఉంటేనే ఏదో చేస్తాను, ఎవరో సహకరించే చేస్తాను, అందరూ పొగిడితే చేస్తాను, అందరూ తిడితే నాకు మళ్ళీ భయము, అందరూ నన్ను వెలివేస్తే నాకు భయము. నువ్వు ధ్యానం చేస్తే వెలివేస్తారు. ధ్యానం చేస్తే వెలివేసేవాళ్ళు మొదట్లో. మా ఫస్ట్ బ్యాచ్ స్టార్టింగ్లో 10 సార్లతో పాటు ఉన్న వాళ్ళలో చాలామంది ఇళ్లలో మమ్మల్ని వెలివేశారు. వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, వీళ్ళంతా సన్యాసం పుచ్చుకున్నారు, వీళ్ళంతా బాధ్యతారాహిత్యమైన వ్యక్తులు అని వెలివేసేవారు. బాధ్యతారాహిత్యం, ధ్యానం చేస్తే బాధ్యతలు ఎవడన్నా వదులుకోవటమని చెప్పారా? లేదే. ధ్యానం చేసి బాధ్యతలను వదిలిపెట్టమని ఎవరు చెప్పలేదు. ఇక్కడ ధ్యానం చేసి బాగుపడమని చెప్తున్నాము. పనికిరానివన్నీ చేయొద్దని చెప్తున్నాను. ధ్యానం చేసి పనికిరానివన్నీ చేయకపోతే అప్పుడు బాధ్యత రాహిత్యం అనుకుంటూ ఉంటారు. అది వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం. వాడి అజ్ఞానం, మన అజ్ఞానం కాదు. అజ్ఞానంలో నోటికి వచ్చిందంటే అంటాడు, మనం టెన్షన్ పడే అవసరం లేదు. సో అహం పక్కన పెడుతూ వెళ్తాం. నేను ప్రయత్నిస్తూ ఉన్నా, ఇప్పటికీ ఇంకా కొండంత అహం ఉంది నాకు, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రయత్నిస్తూ ఉన్నా, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. దానివల్లనే బుక్ రాయగలిగాం, దానివల్లనే కొటేషన్స్ రాయగలిగాం, దానివల్లనే ఎన్నో పిరమిడ్లకు వర్క్ చేయగలిగాం, దానివల్లనే ఎంతో మందితో కలిసి పనిచేయగలిగాం, దానివల్లనే ఎవరు లేని చోట ఎన్నో ఊళ్ళకి వెళ్ళి వర్క్ చేయగలిగాం. మహబూబ్నగర్ జిల్లాకు ఫస్ట్ వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు, ఒక్క మనిషి కూడా లేడు నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొన్ని 100,000 గ్రామాల్లో ధ్యానం నడుస్తుంది. పూణేలో వెళ్ళినప్పుడు ఎవరు లేరు, ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఎవరు లేరు. ఢిల్లీలో ఇప్పుడు ధ్యానం చాలామంది ఉండొచ్చు. నాగాలాండ్ వెళ్ళినప్పుడు, త్రిపుర వెళ్ళినప్పుడు, ఏ టెక్నాలజీ అయినప్పుడు మన వాళ్ళు ఎంతోమంది ఒక్కరే వెళ్ళి స్టార్ట్ చేశారు ఎన్నో కార్యక్రమాలు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఒక్కరే, ఎక్కువ మంది లేరు. నేను 6 నెలల నుంచి తిరుగుతున్నా, ఒక్కరో ఇద్దరు కలుస్తున్నారు. అయితే ఏమి మన తక్కువనా? ఒక్కరుంటే తక్కువనా? లేదు. ఆత్మవిశ్వాసంతో జీవించాలి, అహం తగ్గించుకోవాలి, ఆత్మవిశ్వాసం తగ్గించాలి. అప్పుడు మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. ప్రతిసారి సాధించాడంటే నేను సాధిస్తాను, నేను సాధించానంటే మీరు సాధిస్తారు. ఎవరికైనా ఒకటే ప్రిన్సిపల్స్ ఏం మారవు, అన్నీ ఒకటే, అందరికీ ఒక్కటే ప్రిన్సిపల్స్. అది అర్థం చేసుకోవాలి.